ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేని మంత్రుల్ని కొంతమందిని నియోజకవర్గాలు మారుస్తున్నారు. వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ టైంలో కొత్తగా వచ్చేవాళ్ళు అనవసర కామెంట్ ఏదో చేస్తారు. దాంతో ఈ వెళ్ళేటువంటి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడతారు. ఓవరాల్గా వైసీపీని డ్యామేజ్ చేయాల్సింది బయట వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళకి వాళ్లే చేసుకుంటారు. అందులో సాక్ష్యం తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యలు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మళ్లీ అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరంతా అడ్డుకోండి అంటూ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుకొచ్చారు. నేను మీ విధేయుడిని చంపుతానని కత్తి పట్టుకుని నిలబడ్డా, తలవంచి మీ ముందు నిలబడగల ధైర్యం సమర్థత నాకుందంటూ ఆయనకి చెప్పానంటూ అక్కడ పాయింట్ గురించి మాట్లాడుకొచ్చారు. ఒకప్పుడు రామచంద్రాపురం నియోజకవర్గంలో నెలకొన్న అశాంతిని తన హయాంలో రూపమప్పగలిగానన్నారు. అంటే ఈయన ఏమన్నా మరి తుపాకులను కత్తులు బుచ్చుకుని ఏమన్నా తిరుగుతూ ఉండేవాడేమో తెలియదు. పేదలను దోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ పేదలను దోచుకుంటాడని ఈయన చెప్పినట్టున్నారు. వాళ్ళకి ఆన్ చేసే శక్తులు ఒకటిగా కలిసాయని వ్యాఖ్యానించారు. మరి ఇంకెవరెవరు కలిసారో తెలియదు. పేదలను రక్షించడానికి ప్రయత్నం చేయాలని శ్రేణులు కోరారు. తాను కానీ తన కుమారుడు కానీ ఎవరి వద్ద నుంచి అయినా ₹1 తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ ఇస్తారు. 30 ఏళ్ల క్రితం శత్రువులు ఎంపీ బోసు, ఎమ్మెల్సీ తోటని మిత్రులుగా మార్చిన గంట తందేనన్నారు. సెట్టిబల్జలకు బోస్ ఒక ఐకాన్ అని, అటువంటి పెద్ద ఆయన 100 మాటలన్నా తాను ఏనాడు విమర్శించలేదన్నారు. టికెట్ విషయంలో జగన్ చెప్పకముందే బోస్ అడిగి ఉంటే ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని అప్పగించేవాడిని చెప్పారు. అలా కాకుండా తను ఒక దొంగగా చిత్రీకరించడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తనకు చిరునామా లేదన్నారని, కానీ ప్రజలు ఇచ్చారని, తన ఆధార్లో చిరునామా ఇల్లు రామచంద్రాపురంలోనే ఉన్నాయని చెప్పారు. తన ఎదుగుదలకు దోహదపడిన బోసు, తోట త్రిమూర్తులు ప్రజల తరపున ధన్యవాదాలు. ఓవరాల్గా పోతా పోతా పొగబెట్టిపోయారనమాట ఆయన.